నమస్కారం అండి. నేను డాక్టర్ మహో శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మహో శ్రీనివాస్ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. మనకి న్యూస్ మాధ్యమాల్లో మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, న్యూస్ మాధ్యమాల్లో, న్యూస్ పేపర్లలో, టీవీల్లో అన్నిట్లో మనకు వచ్చినటువంటి న్యూస్ ఐటమ్స్ ఏంటో చూస్తే ద హిందూ తెలంగాణ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు ఒక పేపర్ రిలీజ్, ఒక నోటీసు ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళు ఏమని ఇచ్చారు, తెలంగాణ జిల్లాలకి ఆంధ్ర సైడ్ నుంచి ఒక బర్డ్ ఫ్లూ అనేటటువంటి కొత్త వైరస్ ఇన్ఫెక్షన్ సోకుతోంది, అది కోళ్ళకు వచ్చేది, అది మనుషులకు కూడా వస్తుంది ఏమో అని వాళ్ళు మనుషులు చెప్పలేదు. ఈ బర్డ్ ఫ్లూ అనేటటువంటి ఇన్ఫెక్షన్ అది సోకుతోంది, సో ఈ జాగ్రత్తలు మీరు తీసుకోండి ఇది అని చెప్పేసి వాళ్ళు ఒక డైరెక్టర్ ఇచ్చారు, అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. సో అది ఇంకా అప్పుడు మన న్యూస్ ఛానల్స్ ఇవి చూసినట్లయితే సిఎన్బిసి టీవీ 18 వాళ్ళు చికెన్ ప్రైజెస్ క్రాష్ అమిడ్ బర్డ్ ఫ్లూ స్కేర్, బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వస్తుందని చికెన్ ప్రైజెస్ తగ్గిపోయాయి. సో తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటటువంటి చికెన్ ఇంపోర్ట్స్ అన్నిటిని ఆపేశారు. సాక్షి టీవీ, ఎన్టీవీ వీళ్ళైతే కంటిన్యూస్గా పుంఖాలుగా కంటిన్యూస్గా ఈ కొత్త రకమైనటువంటి వైరస్ జబ్బు మనుషులకి సోకుతోంది అనేటటువంటి అఫీషియల్ న్యూస్ డైరెక్ట్ చేస్తున్నారు. సరే, వెంకటేశ్వర హ్యాచరీస్ యొక్క వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ మేనేజర్ ఏమంటున్నారంటే హైదరాబాద్లో 50% వరకు చికెన్ సేల్స్ తగ్గాయి, తెలంగాణ పల్లెటూళ్ళల్లో వాటిలో తగ్గలేదు కానీ హైదరాబాద్లో తగ్గాయి అని ఆయన చెప్తున్నారు. దీన్ని మనం గమనిద్దాం. దీంట్లో ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి, దానివల్ల మనకి ఎంత రిస్క్ ఉన్నది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు జాగ్రత్తలు తీసుకోవాలా వద్దా, ఇట్లాంటివన్నీ మనం గమనిద్దాం. సో ఇది తణుకు వెస్ట్ గోదావరి జిల్లాల్లో మొదలైంది. వెస్ట్ గోదావరి జిల్లాలో మొదలు అటు నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్ళింది. అక్కడ ఎక్కువగా ఉండేటటువంటి కోళ్ల ఫారంలో కోళ్ళకి సోకినటువంటి వైరస్ ఇది. దాన్ని బర్డ్ ఫ్లూ అంటారు. బర్డ్ అంటే దీంట్లో కోళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని ఒక్కొక్క టెక్నికల్ పర్ ఏవియన్ ఫ్లూ అంటారు. ఫ్లూ అంటే సర్ది, జలుబు, మామూలుగా మనకు వచ్చేటటువంటి మామూలు జలుబు కోళ్ళకు వచ్చింది. ఈ కోళ్ళకు వచ్చినటువంటి జలుబు, సర్ది ఏదైతే ఉందో మనుషులకు వస్తుందా, మనుషులకు వస్తే మనిషి నుంచి మనిషికి పాకుతుందా అనేటటువంటిది మనం పరిశీలించాల్సినటువంటి అంశం. సో దీని గురించి కూలంకషంగా తెలియకుండా, దాని గురించి కనీసం కాస్త రీసెర్చ్ కూడా చేయకుండా మనం న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్లు ఇవన్నీ కూడా వన్ సైడెడ్ నెగిటివ్ ప్రచారం చేయడం అనేది అంత కరెక్ట్ పని కాదు, శోచనీయం నిజానికి. ఎందుకు, దాని గురించి మీరు తెలుసుకోండి. కనీసం రెస్పాన్సిబుల్ అంటే ఆ న్యూస్ పేపర్ ఈ న్యూస్ పేపర్ నుంచి ఏమీ చెప్పింది కాకుండా దీని గురించి అమెరికన్ సిఈడిసి అంటారు, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇంగ్లాండ్లో NHS అంటారు, నేషనల్ హెల్త్ స్కీమ్, వాళ్ళు దీని గురించి వాళ్ళు ఏమి ఇంతకుముందు రీసెర్చ్ చేసో లేకపోతే ఈ రోగ లక్షణాలు ఏమని చెప్పారు, మనుషులకి ఏమొస్తుందని చెప్పారు గురించి చదివి ఆ తర్వాత దీని గురించి మనం జనాలకు చెప్పడం అనేది బాధ్యత. అది మన బాధ్యత. దీని గురించి ఒకటే నెగిటివ్ సైడ్ చెప్పుకుంటూ పోవటం అనేది పూర్తిగా బాధ్యత రాహిత్యం, జనాల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది శోచనీయం. నేను ఆల్రెడీ ఏం చెప్పబోతున్నాను, నా ఇంటెంట్ ఏదో చెప్పాను బేసిక్లీ. సో NHS ఇంగ్లాండ్ వాళ్ళు ఏమంటున్నారు, ఇది కోళ్లలో వచ్చేటటువంటి జలుబు, ఇది కోళ్లలో వచ్చినప్పుడు కోళ్ల ప్రాణాలు తీయచ్చు, కానీ ఇది మనుషులకు సోకేది అరుదుగా వస్తుంది. సో కోళ్లలో ప్రాణాంతకం కానీ మనుషులకు ఒకవేళ జబ్బు వచ్చినా అది చాలా మైల్డ్గా ఉంటుంది. దీనివల్ల కోళ్ళకే వస్తే ఎవరైతే కోళ్ళని హ్యాండిల్ చేస్తారో, కోళ్ల ఫారంల్లో పనిచేస్తారో, కోళ్ళని చంపుతారో, కోళ్ళ మాంసాన్ని విక్రయిస్తారో వీళ్ళకి రిస్క్ ఉంటుంది తప్ప ఆ మాంసాన్ని హ్యాండిల్ చేయని వాళ్ళకి అంత రిస్క్ ఉండదు. సో కోళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి మాత్రమే రిస్క్ ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ అది వచ్చే రిస్క్ తక్కువ, వచ్చినా ఆ జబ్బు మైల్డ్గా ఉంటుంది. ఇది NHS వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఉన్నది. మీరు అందరూ కూడా గూగుల్లో బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఫ్లూ అని చూడండి, NHS ఆఫ్ UK దాంట్లో ఉంటుంది. ఇది 1997లో ఫస్ట్ కనుగొన్నారు. 2016 నుంచి ఒక రకమైనటువంటి స్ట్రెయిన్ నడుస్తోంది, దాన్ని H5N8 అంటారు. H5N1 అనేటటువంటి మనుషులకు వచ్చేది, ఇది కోళ్ళకు వచ్చేది, కొంచెం పూర్తిగా డిఫరెంట్ స్ట్రెయిన్ ఆఫ్ ద సేమ్ వైరస్. సో నేను చెప్పినట్టుగా ఇది అరుదుగా వచ్చేది, మనుషులకి ప్రమాదకరమైనది కాదు. ఇప్పుడు జ్వరాలు ఉన్నాయి, జ్వరాలు దేనివల్ల ఉన్నాయో కూడా తెలుసుకోవాలి కదా. 600 మందికి వెస్ట్ గోదావరి జిల్లాలో జ్వరాలు వచ్చేసాయి.
వాళ్ళందరికీ బర్డ్ ఫ్లూ సోకింది అని చెప్పేసి న్యూస్ మాధ్యమాల్లో మనకు వస్తుంది. అది వైరాలజీ టెస్టింగ్ చేయకుండా ఇది బర్డ్ ఫ్లూని ఎలా చెప్తారు? ఇప్పుడు మిగతా వైరస్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు చలికాలం చివరికి వస్తున్నాం. సో ఇప్పుడు చివరిగా వైరస్లు చాలా వస్తాయి. సో వీటన్నిటినీ మనం బర్డ్ ఫ్లూ అని చెప్పడం, భయభ్రాంతులు అవ్వడం, చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ పని కాదు. ఇకపోతే ఇది ఇంతకుముందు చెప్పానండి, ఇది ఎవరికి వస్తుంది? కోళ్ళ ఫారంలలో పనిచేసేవాళ్ళు, లేదా కోళ్ళని చంపేవాళ్ళు, కోళ్ళ మీట్ని హ్యాండిల్ చేసేవాళ్ళు, వీళ్ళకి వస్తుంది. సో వాళ్ళు తగినంత జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే మీట్ హ్యాండిల్ చేయరో డైరెక్ట్గా వాళ్ళకి సోకే అవకాశం లేదు. మీట్ హ్యాండిల్ చేస్తేనే వస్తుంది తప్ప మామూలు ఫ్లూ, మనుషుల్లో వచ్చిన ఫ్లూ గాలిలో వస్తుంది. వాళ్ళు తుమ్మితే దగ్గితే మళ్ళీ మనకు వస్తుంది. ఇది అలాగ రాదు. సో కోళ్ళ నుంచి కోళ్ళకలా వెళ్తుంది తప్ప కోళ్ళ నుంచి మనుషులకి గాలి ద్వారా సోకేది కాదు. సో అది ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ క్వశ్చను, ఇప్పుడు కోళ్ళని హ్యాండిల్ చేసేవాళ్ళు దగ్గర మనం కొంటాం కదండి, ఆ చికెన్ తిన్న వాళ్ళకి మరి రిస్క్ ఉంటుందా అనేటటువంటిది నెక్స్ట్ క్వశ్చన్. మీకు వండనటువంటి మాంసం, కోడి మాంసం ఏదైతే ఉందో దానిలో వైరస్ ఉండే అవకాశం ఉంది. కోడి అది వేసినటువంటి మలము, పెంట ఏదైతే ఉందో అది ఇన్ఫెక్షస్ కావచ్చు. సో ఈ కోడి మాంసాన్ని ఉడకపెడితే అది ఇన్ఫెక్షస్ కాదు. సో మీరు ఇంట్లో వండిన తర్వాత లేదా హోటల్లో వండిన తర్వాత తిన్న చికెన్ మాంసంలో ఈ వైరస్ అనేది ఉండదు. అది మీరు ఎప్పుడైతే ఉడకబెడతారో లేదా వేయిస్తారో దానిలో ఉన్న వైరస్ చచ్చిపోతుంది. కోడి మాంసం తినడం వల్ల ఈ జబ్బు రాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో బతికున్నటువంటి కోళ్ళు లేదా చంపబడినటువంటి కోళ్ళ మాంసం కానివ్వండి, అంటే కోళ్ళ నుంచి కానివ్వండి, దాని కోడి పెంట కానివ్వండి, గుడ్లు ఏవైతే ఇట్లాంటి ఇన్ఫెక్షస్ బర్డ్స్ ఒక గుడ్లు పెడితే ఆ గుడ్లు ఉడకబెట్టకుండా తింటే, అంటే గుడ్డుగా యూజువల్గా ఎవరు తినరు. కొంతమంది బాడీ బిల్డర్స్ ఏదో తింటారు, కానీ యూజువల్గా గుడ్లు ఉడకపెట్టకుండా ఎవడన్నా తింటాడా? ఆమ్లెట్ వేయకుండా ఎవడన్నా తింటాడు? ఎవడు తినరు కదా. రా ఎగ్, రా మీట్ మాత్రమే ఇన్ఫెక్షస్. అఫ్కోర్స్ లైవ్ బర్డ్స్ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి సోకే అవకాశం, ఇవి మాత్రమే వైరస్ని క్యారీ చేస్తాయి, మిగతా వాళ్ళకి కాదు. సో ఒకవేళ మనం దీన్ని రాకుండా ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలనేది ఇప్పుడే మీకు చెప్పాను. నేను బేసిక్లీ ఉడకబెట్టింది కోడి మీట్ ఏదైతే ఉందో దాన్ని వండే వాళ్ళు కొంచెం ఎక్స్పోజ్ అవుతారు. సో వాళ్ళు ఏం చేయాలి? సో మీట్ తీసుకునేటప్పుడు వెంటనే దాన్ని ప్యాక్ చేసి ఇస్తాడు వాడు. ఇంట్లో తీసుకున్నట్టు గ్లౌజ్ వేసుకొని తీసుకోండి, లేకపోతే చేతు ఆ మీట్ పక్కన పెట్టగానే చేతులు శుభ్రంగా కడుక్కోండి, ఆ మీట్ని శుభ్రంగా కడగండి, పూర్తిగా బాయిల్ చేయండి. మీకు సోకుతుందా అంటే ఎలా సోకుతుంది? మీ చేతి నుంచి కదా సోకేది. సో చేతిని మీరు కడిగిన తర్వాత మీరు ఎక్కడైతే పాత్రలో పెట్టారో అప్పుడు పాత్రలో పెట్టిన తర్వాత మళ్ళీ శుభ్రంగా చేతిని సబ్బుతో కడుక్కోండి, సరిపోతుంది. ఎందుకంటే మీరు చేయాల్సిందేం లేదు. వన్స్ ఎప్పుడైతే అది బాయిల్ అయిపోయిందో లేదా వేగిందో మీకు దాని నుంచి రిస్క్ లేదు. మీరు చేతితో ముట్టుకున్నా కూడా అతను పర్వాలా. వన్స్ ఆ కోడి మాంసాన్ని చేసి మీరు ఈ పాత్రలో పెట్టిన తర్వాత చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కుంటే సరిపోతుంది, చాలు. అఫ్కోర్స్ మీరు గ్లౌజ్ వేసుకుంటే ఇంకా మంచిది. సో ఒకవేళ ఇంత జరిగిన తర్వాత మనుషులకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలాగైతే ఇంతకుముందు చలికాలంలో మీకు వచ్చేటటువంటి జలుబు, సర్ది ఎట్లయితే ఉంటుందో అలాగనే ఉంటుంది. గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరము, పొడి దగ్గు, కొన్ని ఒక్క రోజు తర్వాత ఈ గొంతులో ఉన్నటువంటి ఈ కఫము, శ్లేష్మము, తెమడ, గల్ల ఇవంతా మనం మింగుతామో అది పొట్టలోకి వెళ్ళి విరోచనాలు కాజ్ చేయొచ్చు. సో ఒక్కరోజు ఒళ్ళు నొప్పులు, జ్వరం, తలనొప్పి ఇవన్నీ ఉండొచ్చు. రెండో రోజు ప్రాబబ్లీ కాస్త విరోచనాలు ఉండొచ్చు. 3 నుండి 4 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. మీకు కొంచెం పొరలాంగుడుగా ఉంటే, జలుబు ఉంటే, సర్ది ఉంటే ఆ మందులు, జ్వరం ఉంటే ఒక డోలో ఇలాంటివి వేసుకుంటే అది తగ్గిపోతుంది. ఇది ప్రాణాంతకమా కాదా? ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, ఇది ప్రాణాంతకమా కాదా? ఇప్పుడు దాకా దీనివల్ల పెద్ద ప్రాణాపాయం మనకి ఈ 20-25 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో ఈ వైరస్తో ప్రాణాపాయం అనేటటువంటి పెద్ద మనకు కనపడలేదు. కోళ్ళు చచ్చిపోతాయి, కానీ మనుషులకు సోకిన తర్వాత ఇన్ఫెక్షన్ ఇప్పుడు దాకా రికార్డెడ్ కేసెస్లో పెద్ద ప్రాణాంతకంగా మనకి కనిపించట్లా, మైల్డ్గా వచ్చిపోయే వైరస్ అని మనకి తెలుస్తోంది. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది కదా, ఇది ఒక మైల్డ్ వైరస్. మామూలుగా కోళ్ళు చచ్చిపోతాయి. సో మీకు కొలసార్లు కోళ్ళు చచ్చిపోతారని మనం జాగ్రత్త పడవచ్చు కదా, అక్కడే మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఆ కోళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి మాత్రమే రిస్క్ ఉంటుంది. చికెన్ వేయించి తిన్నా, ఉడకబెట్టి తిన్నా మీకు వైరస్ వచ్చే అవకాశం తక్కువ. సో అనవసరంగా భయభ్రాంతులు అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. సో నేను చెప్పింది విని
కోర్స్ చికెన్ వండే వాళ్ళు మాత్రం కొన్ని నేను చెప్పినటువంటి చిన్న చెయ్యి కడుక్కునేటట్టు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇంతగా నేను చెప్పింది ఇంకా మీకు అర్థం కాక డౌట్లు ఏమైనా ఉన్నట్లయితే సిడిసి అమెరికన్ వెబ్సైటు, అది అమెరికా వాళ్ళ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, దాంట్లో ఉంటుంది దీని గురించి ఇన్ఫర్మేషన్. అట్లాగే NHS అని ఉంటుంది, అది ఇంగ్లాండ్ యొక్క వెబ్సైట్. దీంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడం జరిగింది, దాన్ని చూడండి. తప్ప న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ళు వీటిని చూసి అది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకునే, అది వాళ్ళ బయాస్డ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. అంటే వాడు ఒక సైడ్ చెప్తాడు, ఈ సైడ్ చెప్పడు, రెండు చెప్తే అట్లీస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఇవి కాకుండా అథెంటిక్ వెబ్సైట్స్ దీని గురించి జబ్బులు ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళు రాసినట్టు ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది అక్కడ చూస్తే మీకు దీని గురించి మరింత సమాచారం దొరుకుతుందండి. నమస్కారం.